పార్టీకి సీనియర్ నాయకులు పార్టీకి ఎంత కష్టపడ్డారు ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. మిగతా నాయకులకు ఇస్తే ఏంటంటే వాళ్ళకు జూబ్లీస్ పైన పట్టు ఉండదు. ప్లస్ ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ వీళ్ళు ఆశ్రయించలేరు. ప్లస్ మళ్ళీ అంత గట్టిగా పోయి అడగలేరు. ఆడేందంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రోహిన్ రెడ్డి గారి విషయంలో అట్లా కాదు, ప్రతిదీ కూడా డైరెక్ట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఎవరికి లాభం? జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే లాభం. సో ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అపోజిషన్ వాళ్ళు మీ పైన ప్రశ్నిస్తున్నప్పుడు మీరు తిప్పి కొట్టండి. చాలామంది కూడా మాట్లాడతలేరు దానిపైన. ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా దండగానే. వాళ్ళు ఇప్పటికనే కాదు ఎప్పటికైనా కూడా అవకాశవాదులే. వాళ్ళ పైన కేసు పడ్డదని తెలియగానే ఇక వాళ్ళు అటు మాట్లాడతలేరు, ఇటు మాట్లాడతలేరు. మరి ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు, ప్రభుత్వం పైన విమర్శిస్తున్నప్పుడు మీరు తిప్పి కొట్టాలి కదా, మీరు కూడా రివర్స్ ఆన్సర్ ఇవ్వాలి కదా. లేదు. ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు, ఎందుకు జంపింగ్ చేసి ఇటు వచ్చిండ్రు అంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే వీళ్ళు వచ్చిండ్రు, అంతే తప్పించి ప్రజాప్రభుత్వానికి ఏదో మేలు చేద్దాం అనేది కాదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.